హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు మేమెక్కడికి వెళ్తున్నామో మీరందరికీ తెలుసు. ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసేశారు కదా! మెదక్ చర్చి వెళ్తున్నామండి. సో, అక్కడికి ఎందుకెళ్తున్నాం, ఏంటి అనేసి నేను ఈ వీడియోలో చెప్తాను. ఇక మరి లేట్ చేయకుండా తొందరగా రెడీ అవ్వాలని ఈ శారీని సెలెక్ట్ చేసుకున్నాను. రెడ్ కలర్ శారీ అండి. ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టం అండి. మా ఆయన పెళ్ళైన కొత్తలో ఫస్ట్ కొనిచ్చిన శారీ ఇది. ఇదే శారీని నేను నా శ్రీమంతానికి కూడా కట్టుకున్నాను. ఈ శారీకి బ్లౌజ్ బాగా రాలేదండి. అందుకనేసి నేను ఈ శారీకి బ్లౌజ్ కుట్టియలేదు. ఇంకా నేను గ్రీన్ కలర్ వర్క్ బ్లౌజ్ వేరే తీసుకున్నాను. అది ఎప్పుడు వేసుకునేది. సో, ఈసారి ఏంటంటే నేను క్రిస్మస్‌కి తీసుకున్నాను కదా! గ్రీన్ కలర్ బ్లౌజు, అదే బ్లౌజ్‌ని పేరప్ చేసుకుంటున్నాను. సో, ఆ బ్లౌజ్ కూడా ఈ శారీకి చాలా బాగా సెట్ అయింది. ఈ శారీ గురించి ఒక విషయం చెప్పాలి. అంటే మా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ నేను హైదరాబాద్‌లో షాపింగ్ చేసిన శారీ అంటే ఇదే అనుకోవచ్చు. ఇంకా అందుకనేసి నాకు అది చాలా బాగా ఇష్టం. ఇంకా మా ఆయన ఫస్ట్ టైం ఇప్పించారు కాబట్టి ఆ శారీ కట్టుకున్న ప్రతిసారి నేను హ్యాపీగా ఉంటాను. సో, పాపకి అయితే ఇలా వైట్ డ్రెస్ సెలెక్ట్ చేశాను. ఇంకా శారీ మొత్తం కట్టుకున్నాక నా ఓవరాల్ లుక్ ఇదండి. మనం ఎప్పుడు శారీ కట్టుకున్నా శారీ కట్టుకోక ముందే మనము పళ్ళు ప్లీట్స్ పెట్టుకున్నామనుకోండి, శారీ కట్టుకోవడం చాలా ఈజీ అయిపోద్ది. సో, నేను ఎప్పుడు అంతే అలానే చేస్తాను. ఇంకా ఫంక్షన్‌కి వెళ్ళేది ఉందని మా ఆయన నైటే నా కోసం ఫ్లవర్స్ తెచ్చిపెట్టారు, చామంతులు. ఇక చామంతులు అయితే పెట్టేసుకున్నాను. నాకు చామంతులు అంటే చాలా ఇష్టం. మీ అందరికీ ఆ విషయం తెలుసు. నా శారీస్ అన్నిటిలో ఇదే కాస్ట్లీ శారీ అండి. సో, ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుందో మీరు ఒకసారి కామెంట్ చేయండి. పూలు పెట్టుకున్నాక నా ఓవరాల్ లుక్ ఇలా ఉంది. అంతేలేండి, పూలు పెట్టుకుంటే ఎలాంటి జడకైనా అందం వచ్చేస్తుంది. ఇంతకీ మేమెందుకు మెదక్ చర్చి వెళ్తున్నామో మీకు చెప్పనే లేదు కదూ. మా మరిది కూతురు పుట్టు వెంట్రుకల ఫంక్షన్ ఉంటే వెళ్తున్నామండి. సో, మాకు ఇన్విటేషన్ కూడా నిన్ననే వచ్చేసింది. అలా హడావిడిగా రెడీ అయి వెళ్ళిపోతున్నాము. సో, మేము వెళ్ళింది సండే రోజు అండి. ఇది సండే రోజు వ్లాగ్. మా ఇద్దరు పిల్లలకి కూడా మేము పుట్టు వెంట్రుకలు మెదక్ చర్చిలోనే కట్ చేయించామండి. ఇంకా మా మరిది వాళ్ళు కూడా అక్కడే కట్ చేయించుకుందాం అనుకున్నారేమో. సో, అక్కడికే వెళ్తున్నాము మేమంతా కలిసి. ఇంకా పిల్లల్ని రెడీ చేయలేదబ్బా నేను. సో, చాలా దూరం, మాకు 2.5 hours జర్నీ. ఇంకా పిల్లల్ని రెడీ చేస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి మొత్తం వాళ్ళ డ్రెస్అప్ ఖరాబ్ అవుద్ది అనేసి రెడీ చేయలేదు. జస్ట్ నార్మల్ డ్రెస్ వేశాను. సో, అక్కడికి వెళ్ళాక మంచిగా రెడీ చేద్దాము అనేసి. ఎందుకంటే వెళ్ళేది కార్లోనే కాబట్టి ఇంకా కార్లోనే రెడీ చేయొచ్చు. అక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మేము చాలాసార్లు వెళ్ళాము. వెళ్ళే దారిలో మధ్యలో మా పాప చాలా వామిటింగ్స్ చేసుకుంది. 2-3 times వామిటింగ్ చేసుకుంది. ఎలా పడుకుందో చూడండి. ఇది ఇలా వామిటింగ్ చేసుకుంటుందని నేను అనుకోలేదు. అయినా సరే ఎంతకైనా మంచిది అని ఇంకా ముందే వాళ్ళని రెడీ చేయలేదు. ఒకవేళ రెడీ చేసి దాని డ్రెస్కి ఇంకా వామిటింగ్ స్మెల్కి ఇంకెలా ఉండేదో. సో, ఫైనల్లీ మెదక్ చర్చ్ అయితే రీచ్ అయిపోయాము. గేట్లోకి ఎంటర్ అవ్వగానే ఇలా కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ ఉంటాయి. చాలా బాగుంటాయి. షాపింగ్స్ అంటే ఇంకేంటో అనుకోకండి, జాతరలో పెడతారు కదా, అవే ఉంటాయి ఇక్కడ. సో, చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ తినేవి కానీ అవన్నీ దొరుకుతాయి. ఇంకొంచెం అలానే ముందుకి వెళ్తే మనకి మెదక్ చర్చ్ కనిపిస్తుంది. అబ్బా, ఇదంతా చూడండి లోపల పార్కింగ్ ప్లేస్. ఇది అంతా చర్చికి సంబంధించిన ప్లేస్ అబ్బా. మేము వెళ్ళింది సండే కాబట్టి, సో సండే రోజు చాలానే మంది వచ్చారు. సో, మేము పార్కింగ్ చేసుకోవడానికి అలా వెళ్తున్నాము. పార్కింగ్ ఫెసిలిటీ చాలా బాగుంది. ఎన్ని వెహికల్స్ అయినా పార్కింగ్ చేసుకోవచ్చు. ఏదైనా వెహికల్లో వచ్చి ఒక 2-3 days ఉండాలి అనుకునే వాళ్ళకి కూడా రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. అలాగే అక్కడే వంట చేసుకొని తినేంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. సో, మా వాళ్ళు కూడా అక్కడే వంట చేసుకొని తిందాం అన్నట్టుగా డిసైడ్ అయ్యారు. సో, వంట మనిషిని కూడా మాట్లాడారంట. సో, చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేసి. మేము చాలాసార్లు వెళ్ళాం కానీ అక్కడే వంట చేసుకొని తినలేదు. ఇంట్లోనే వంట చేసుకొని అక్కడికి వెళ్ళి తినేసి వచ్చాం కానీ అక్కడే వంట చేసుకోలేదు ఎప్పుడు. చూసారా, చర్చికి దగ్గరగా వచ్చి కార్ పార్కింగ్ అయితే చేసుకున్నామండి. ఇంకా మా పాప వామిటింగ్ చేసుకుంది అని చెప్పాను కదా. ఇక మా పాపకి కాళ్ళు ముఖం కడిగి అలా డ్రెస్ చేంజ్ చేస్తున్నారు మా ఆయన. వాటర్ ఫెసిలిటీ అయితే చాలా ఉంది.
మేము వెళ్ళింది సండే కాబట్టి ఎక్కువ మెడికల్ షాపులు ఓపెన్గా లేవు. చాలా వెతికిన తర్వాత ఒక మెడికల్ షాప్ ఓపెన్ ఉంటే దాంట్లో ఇంకా మా పాపకి వామిటింగ్ సిరప్ తీసుకొని వచ్చాము. సో సిరప్ వేసి అలా డ్రెస్ చేంజ్ చేస్తున్నారు మా ఆయన. సో మేము ఇంట్లోంచి అయితే పాపని రెడీ చేయకుండానే తీసుకొచ్చింది బెటర్ అనిపించింది. నార్మల్ డ్రెస్ వేసి తీసుకొచ్చిందే బెటర్ అనుకున్నాను నేనైతే. చూడండి నా చిట్టి తల్లి లేట్గా అయినా లేటెస్ట్గా మంచిగా రెడీ అయింది ఇప్పుడు. సో కార్లో అయితే చాలా వామిటింగ్ చేసుకుంది. ఫైనల్లీ చర్చి దగ్గరికి అయితే వచ్చేసామండి. చర్చి చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది మెదక్ చర్చ్. అబ్బా, నేను ఈ చర్చికి చాలా సార్లు వచ్చాను. సో అయినా ఎన్నిసార్లు వచ్చినా కూడా ఇంకా రావాలి అనిపిస్తుంది. ఎందుకో చాలా బాగుంటుంది చర్చ్ కూడా. ఇది అంతా చర్చి ముందు ఉన్న గ్రీనరీ అండి. చూడండి ఎంత బాగుందో. చాలా మంది వచ్చారు మేము వెళ్ళిన రోజు. ఇది చర్చ్ ఎంట్రన్స్ అన్నమాట. ఎంత బాగుంది చూడండి, చాలా పెద్దగా ఉంది. సో మీరెవరైనా మెదక్ చర్చి చూసారా కామెంట్ చేయండి. నాకైతే మెదక్ చర్చ్ అంటే చాలా బాగా ఇష్టం. నేను చాలాసార్లు వెళ్ళాను, అయినా ఇంకా వెళ్ళాలి అనిపిస్తుంది నాకైతే. ఇది చర్చికి ముందు భాగం అన్నమాట, అంటే ఎంట్రన్స్ అన్నమాట. చాలా బాగుంది కదా. సో పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా మంచి ఫెసిలిటీ ఇది. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారబ్బా. సో ఫారినర్స్ కూడా చాలా మంది వచ్చారు. ఇక చర్చ్ లోపలికైతే వెళ్ళిపోదామండి. ఇది అంతా చర్చ్ అబ్బా. సో లోపలికైతే వెళ్తున్నాను నేను. మనకి చర్చి లోపల ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అస్సలు మనకి పర్మిషన్ ఇవ్వరు. సో ఫైనల్గా చర్చి లోపలికైతే వచ్చేసాను. మనకి చాలా సెక్యూరిటీ ఉంటుందండి ఇక్కడ. ఎంత బాగుంది చూడండి, ఇది లోపల అన్నమాట. సో మేము వెళ్ళేసరికి ప్రేయర్ కూడా అయిపోయింది. చాలామంది వచ్చిన వాళ్ళందరూ ప్రేయర్ చేసుకుంటున్నారు. చూడండి ఎంత క్రౌడ్ ఉందో, చాలా వరకైతే చాలా మంది వచ్చారు. సో మేము వచ్చినప్పుడు చాలాసార్లు ఇక్కడ మనకి చైర్స్ వేశారు, కానీ ఎక్కువ మంది వస్తున్నారు అనేసి చైర్స్ తీసేశారు. చూడండి ఎలా ఉందో. ఫ్రంట్లో పైకి కొన్ని టైల్స్ లాగా కనిపిస్తుంది కదా. సో అది వచ్చేసి మనకి సూర్యకిరణాలు పడితేనే కనిపిస్తుందంట. సో మేము వెళ్ళింది ఎండ టైంలోనే, అంటే 3 to 4 మధ్యలో కాబట్టి మాకైతే కనిపించాయి. ఇక మేము కూడా చాలా రోజుల తర్వాత వెళ్ళాం కదా అనేసి కాసేపు ప్రేయర్ చేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము. సో ఇది సైడ్కి అన్నమాట, చర్చ్ సైడ్కి ఇలా ఉంది. సో ఇది అంతా మెదక్ చర్చ్ అబ్బా. 1000 ఎకరాల్లో మెదక్ చర్చి కట్టారంట. నాకైతే చాలా బాగా నచ్చింది. సో గ్రీనరీ కావచ్చు, ఏదైనా ఎప్పటికప్పుడు నీట్నెస్గా ఉంటుందండి చర్చిలో. మెదక్ చర్చి వెళ్ళి అక్కడ ఏదైనా కోరుకుంటే బాగా నెరవేరుతుంది అని కొందరు అంటూ ఉంటారు కదా. సో నిజంగా అది నిజమే అబ్బా. నేనైతే చాలా వరకు నమ్ముతాను. నేను ఫస్ట్ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు వెళ్ళాను. సో అప్పుడు నాకు ఫస్ట్ ప్రెగ్నెంట్ అప్పుడు బాబు కావాలి అని ప్రేయర్ చేసుకున్నాను. బాబు పుట్టాడు. సో నెక్స్ట్ పాప కావాలి అని. సో అప్పుడు కార్ వచ్చింది మాకు క్రిస్టియన్ మైనారిటీ నుండి. ఆ కార్ తీసుకుని వెళ్ళినప్పుడు నేను ప్రెగ్నెంట్. సో అప్పుడు కూడా పాప కావాలని అని ప్రేయర్ చేసుకుంటే అది నెరవేరింది. సో ఈవినింగ్ అయ్యింది, ఇంకా మేము ఇంకా అక్కడే ఉన్నాము. ఇది ఈవినింగ్ టైంలో ఎంత బాగుందో చూడండి. ఇది వెనకాల భాగం అన్నమాట, ఇది బ్యాక్ సైడ్. నేను ఇందాక చూపించింది ఫ్రంట్ అన్నమాట. సో ఇది బ్యాక్. ఇక్కడ చాలా వరకు పిక్స్ దిగాము. సో అవన్నీ నేను కొన్ని యాడ్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే మనకి ముందు చాలామంది వీడియోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. సో ఒక్క ఫోటోకి మనకి 100 రూపీస్ తీసుకుంటారు. సో అలా మేము కూడా ఒక ఫోటో తీసుకున్నాము, అది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. ఈ వీడియోలో మా బాబు ఎక్కువ కనిపించట్లేదు, ఎందుకంటే మా మామయ్య తీసుకెళ్లారు వాడిని. మేము వెళ్ళేసరికి 3 అయింది అని చెప్పాను కదా. ఇంకా మా చిట్టి తల్లికి అయితే హెయిర్ కట్ చేయించారు. వాళ్ళు స్నానానికి వెళ్ళారంట, పాపకి స్నానం చేయించడానికి. ఇంకా మేమైతే ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నాము. అలా మా మరిది కూతుర్ని నేను లాస్ట్లో చూపిస్తాను. మా పాపకి మా మరిది కూతురికి 9 months డిఫరెంట్ అండి. ఇదే ఒక చిన్నది అంటే ఇంకా ఇది పెద్దగా పెరగక ముందే ఇంకో చిన్నది వచ్చింది మా ఇంటికి. మా పిల్లలు ఇలా ఆడుకుంటున్నారో చూడండి చర్చి దగ్గర. మా విన్సి వామిటింగ్ చేసుకుందని చెప్పాను కదా, కానీ సిరప్ వేసిన తర్వాత కొంచెం యాక్టివ్గానే అయింది. సో సిరప్ వేయకపోతే ఇంకెలా ఉండేదో. ఇక నేను ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ చూపిస్తున్నానండి. ఎంత పెద్దగా ఉందో. ఒకప్పుడు ఇలా ఉండకపోయేది. సో చిన్న చిన్న స్టాల్స్ లాగా బండి పైన పెట్టుకునే వాళ్ళు. ఇప్పుడైతే మంచిగా సెట్ చేశారు మొత్తం.
ఇక్కడ లేడీస్కి సంబంధించినవి చాలా ఉంటాయి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా టాయ్స్ చాలా రకాలుగా ఉన్నాయి. అలాగే బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇంకా మనకి కావాల్సిన జ్యువెలరీ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. సో నేను కొన్ని తీసుకున్నాను. అవి ఏంటి అనేది ఈ వీడియో లాస్ట్లో చూపిస్తాను. అలా జ్యువెలరీ ఐటమ్స్ ఇంకా ఆడుకునేవని కాకుండా దేవుడికి సంబంధించినవి చాలా రకాలుగా దొరుకుతాయి. మనం చర్చ్కి వెళ్ళినప్పుడు తలపైన కప్పుకుంటాం కదా వైట్గా, అలాంటివి కూడా దొరుకుతాయి రకరకాలుగా. ఇంకా దాంట్లో కలర్స్ చాలా ఉంటాయి. నేను పోయినసారి వెళ్ళినప్పుడు అలాంటివి 2 తీసుకున్నాను. సో ఈసారి ఏంటంటే చాలా తక్కువ తీసుకున్నాను. ఏవి సరిగా తీసుకోలేదు, ఎందుకంటే వెళ్ళిందే లేట్ కాబట్టి. ఇలా దేవుడికి సంబంధించిన ఫోటో ఫ్రేమ్స్, కీ చైన్స్ కానీ ఇంకా చాలా రకాలుగా ఉంటాయి. ఇంకా మనకి జపమాలాలు కూడా దొరుకుతాయి. అలా అవన్నీ చూసి రాకముందు మేము ఫోటోగ్రాఫర్ అంకుల్తో ఫోటో తీసుకున్నాము చర్చి ముందు. సో ఆయన 40 మినిట్స్ తర్వాత రమ్మన్నాడు. అలా ఫోటో దిగేసి ఇంకా అవన్నీ చూసేసి వచ్చాము. 40 మినిట్స్ అయిపోయింది అంతలోపే. ఇంకా తన దగ్గర ఫోటో తీసుకున్నాము. సో ఇప్పుడైతే చాలా తక్కువ మంది ఉన్నారు. సో అలా మేము దిగిన ఫొటోస్ కలెక్ట్ చేసుకుని ఇంకా చర్చి కాస్త వెనకాలకి వెళ్ళాము. సో చర్చి వెనకాల ఏముంటుందంటే, సో ఎవరైనా చాలా దూరం నుండి వచ్చే వాళ్ళు స్టే చేయడానికి రూమ్స్ కానీ ఇంకా స్నానాలు చేసుకోవడానికి వాష్రూమ్స్, అలా వాటర్ ఫెసిలిటీ అయితే చాలా బాగుంటుందబ్బా. ఇంకెవరైనా గుండు చేయించుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా, సో చర్చిలో కొన్ని హెయిర్ కట్ చేయించుకుని ఎక్కడో వెళ్ళి గుండు చేయించుకోకుండా ఇక్కడే గుండు చేసే వాళ్ళు ఉంటారు. సో పక్కనే స్నానాలు చేసే వాష్రూమ్స్ ఉంటాయి. ఎక్కువగా చిన్నపిల్లలకి హెయిర్ కట్ చేయిస్తారు కదా, సో వాళ్ళకి చన్నీళ్ళతో స్నానం చేయించకుండా వేడి నీళ్ళ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. సో 50 రూపీస్కి ఒక బకెట్ ఇస్తుంది తను. సో వేడి నీళ్ళు తీసుకొని స్నానం చేయించవచ్చు. ఇక ఇవన్నీ తిరిగేసి ఫైనల్లీ మా వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసామండి. చూడండి వెనకాల ఎన్ని కోతులు ఉన్నాయో, చాలా భయపెట్టేశాయి. సో మా వాళ్ళందరూ పెద్ద బస్ మాట్లాడుకుని వచ్చారని చెప్పాను కదా. ఇంకా ఐస్ క్రీమ్ బండి అయితే మా ముందుకే వచ్చి తెచ్చి పెట్టాడు మేము కొనుక్కోవాలి అనేసి. ఇంకా ఐస్ క్రీమ్స్ తీసుకుంటున్నాము అక్కడ మేమంతా. ఇదే మా గుండుది అన్నమాట. దీనికే ఈరోజు హెయిర్ కట్ చేయించాము. కోతులు మాత్రం చాలా ఉన్నాయి అబ్బా, విపరీతమైన కోతులు ఉన్నాయి. సో మేము వెళ్ళిన ప్లేస్ కొంచెం చర్చికి దూరంగా సెలెక్ట్ చేశారు మా వాళ్ళు. సో ఇంకా అక్కడ చాలా కోతులు ఉన్నాయి. మావాడు దొరికిందే ఛాన్స్ అనేసి 2-3 ఐస్ క్రీమ్స్ తీసుకున్నాడు. ఇక మా మరిది వాళ్ళు వంట మనిషిని మాట్లాడి ఇక్కడే బిర్యానీ చేయించాడు. ఇక ఇక్కడే తినేసి ఇంకా బయలుదేరాము. మేము చర్చ్కి వెళ్ళేసరికి 3 అయిందని చెప్పాను కదా. ఇంకా 6 o'clock వరకు రిటర్న్ అయిపోయాము. ఎక్కువసేపు ఉండలేదు. చర్చ్ మొత్తం 1000 ఎకరాల్లో కట్టారంట. ఎంత బాగుంది కదా చర్చ్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎన్నిసార్లు వెళ్ళినా ఇంకా వెళ్ళాలనిపిస్తుంది. ఇంకా మమ్మీ ఇటు చూడు, బాగున్నావు. మా బాబు అయితే చాలా అలసిపోయాడు. ఇంకా మా మామయ్య దగ్గర పడుకున్నాడు. ముందు కూర్చుంది మా మామయ్య. ఇంకా మా పాప కూడా నాతో పడుకుంది. చాలా అలసిపోయింది. సో అది లేస్తే ఏంటంటే ఎక్కడ వాంతింగ్ చేసుకుంటుందో అన్నట్టుగా నేను భయపడ్డాను. ఇంకా దాన్ని పడుకోబెట్టాను. చూడండి ఎంత చీకటి అయిపోయిందో. పిల్లలైతే ఏం చక్క పడుకున్నారు. సో మధ్యలో ఒకసారి టీ తాగాము, ఎందుకంటే తిన్నది బిర్యానీ కాబట్టి. ఇంకా ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయ్యాము. ఇంటికి రీచ్ అయ్యేసరికి 8 o'clock అయింది. సో లేటుగా వెళ్ళాము, కానీ ఇంటికి రావడం మాత్రం తొందరగా వచ్చాము, పిల్లలు ఉన్నారు కదా అనేసి. మా పిల్లల కోసం కొన్ని టాయ్స్ తీసుకున్నానని చెప్పాను కదా. సో అవి ఇప్పుడు చూపిస్తాను. ఎక్కడికి వెళ్ళినా పిల్లల కోసం ఏదైనా తీసుకుని రావాల్సిందే. వాళ్ళు తీసుకునేదాకా పట్టుపడతారు, తీసుకోకుండా ఉండలేము వాళ్ళ కోసమైనా. మా వాడేమో ఎన్ని టాయ్స్ చూపించినా నాకు ఏది వద్దు ఇదే కావాలి అని ఈ అంబులెన్స్ తీసుకున్నాడు. ఎలా ఉందో చూడండి. అసలు ఇది తీసుకోవడమే నాకు నచ్చలేదు, కానీ ఇంకా వాడికి నచ్చిందన్నాడు కదా అనేసి తీసుకున్నాను. సో మా పాప కోసం అయితే ఇది తీసుకున్నాను. చర్చిలో ఫోటోగ్రాఫర్ అంకుల్తో ఫోటో తీయించుకున్నామని చెప్పాను కదా. సో ఫొటోస్ అయితే ఇలా వచ్చాయి. నాకు తెలిసి ఏం బాగా రాలేవబ్బా, మంచి తీయలేదు. మన ఫోన్లో తీసుకున్న ఫొటోస్ అన్నా ఇంకా బాగుండేవి. 2 కాపీస్ ఇచ్చాడు 100 రూపీస్కి.
ఇంకొకటి మా బ్యాడ్ లక్ ఏంటంటే మా పాప చెప్పులు పోయాయి. శాండిల్స్ తీసుకున్నాం కదా, అవి పోయాయి. నేను వాటిని 2 times వేసాను. ఒకటి క్రిస్మస్కి, ఇంకొకసారేమో ఈ రోజే వేసాను. సో పోయాయి. ఇది అండి ఈరోజు వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.